నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. సంతానలేమి సమస్య అంటే ఏంటి? పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరా? మెనోపాజ్ అంటే ఏంటి? ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత మధు వారణాసి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ముందుగా సంతానలేమి సమస్య అనేది అసలు ఎందుకు వస్తుంది, అంటే ఏంటి? జనరల్గా మనకేంటంటే సంతానలేమి సమస్య అనేది మీకు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈ జనరేషన్లో మనకు కామన్గా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే మెజారిటీ కపుల్స్కి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఎందుకు ఫేస్ చేస్తున్నారనే దానికి కామనెస్ట్ రీజన్సే మనకు దొరుకుతాయి. ఎందుకంటే పెద్దగా అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు వీటిలో. ఎందుకంటే ప్రజెంట్ మేజర్ ప్రాబ్లం ఏజ్ ఫ్యాక్టర్. చాలామంది ఏంటంటే ఈ సంతానలేమి సమస్య అనేసరికి మీకు మ్యారేజ్ చేసుకునే ఏజ్ని పెంచేసుకున్నారు. అంటే ఇంతకుముందులాగా 24కు 23కి 25 లోపల చేసుకునే వాళ్ళు కూడా, ఆడపిల్లైనా మగవాళ్ళైనా 27 లోపల, ఇప్పుడు 30 years వరకు అవుతున్నారు అందరూ కూడా. సో ఆల్మోస్ట్ ఒకే ఏజ్ గ్రూపే మ్యారేజ్ చేసుకుంటున్నారు చూస్తుంటే. అప్పుడు మీకు ఏమవుతుందంటే కన్సీవింగ్ రేట్ తగ్గిపోతుంది, సక్సెస్ రేట్ తగ్గుతుంది. జనరల్గా 27 లోపల ఉండే కన్సీవింగ్ రేటు 30 దగ్గర ఉన్న కన్సీవింగ్ రేటు డిఫర్ అయిపోతుంది. అందువల్ల మీకు ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కన్సీవింగ్ రేట్ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మీకు ప్రజెంట్ ఈ టైప్ ఆఫ్ ఏజ్ గ్యాప్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల చాలామంది ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్నారు. అంటే ఎక్కువగా ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంతా కూడా ఆల్మోస్ట్ 30 to 34 years వాళ్ళే ఉంటున్నారు. అంటే దీనికి అర్థం ఏంటి అంటే 30 to 40 years మధ్యలో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అదే ఎర్లీగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలా ఫాస్ట్గా కన్సీవ్ అయిపోయారు. అంటే అందువల్ల మీకు మేజర్గా మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ వేరియేషన్స్ బట్టి ఎక్కువగా మనం దీన్ని ఇన్సిట్ చేయాల్సి వస్తుంది. ఇంత ముందులాగా డీప్గా వెళ్ళిపోయి దీనికి డీప్ రీజన్స్ ఏమైనా డీపర్ రీజన్స్ ఉన్నాయని చూసుకోవడం కంటే కూడా సూపర్ఫిషియల్ రీజన్స్లోనే మనకు తెలిసిపోతుంది ప్రాబ్లం ఏంటి అనేది. అంటే మీకు ఏజ్ ఫ్యాక్టర్ ఒకసారి చూసుకోవాలి, లేట్ మ్యారేజ్ చేసుకోవడం ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మీకు ఏమైందంటే వీళ్ళు తినే జంక్ ఫుడ్ కావచ్చు, స్పైసీ ఫుడ్ కావచ్చు, మంచి నాన్ వెజ్ డైట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఒక అబ్నార్మల్గా తింటున్నారు. అబ్నార్మల్గా తిన్న వల్ల దాని ఇన్ఫ్లుయెన్స్ తప్పనిసరిగా మీకు ఈ కన్సీవింగ్ రేట్ పైన కూడా ఉంటుంది. మీకు ఎట్లయినా కూడా మీకు ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల ఆల్మోస్ట్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ సిస్టమేటిక్ డిస్టర్బెన్స్ వల్ల మీకు చాలామంది పేషెంట్స్లో కూడా ఈ ప్రాబ్లం చాలా రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంది. అందువల్ల మనకు ఈ కామనెస్ట్ రీజన్స్లోకి వెళ్ళాము అనుకున్నప్పుడు మేజర్ రీజన్స్ మనకు ఇవే చూసుకోవాల్సి వస్తుంది కాలేం. ఓకే. సో అయితే డాక్టర్ గారు, పీసీఓడి అంటే సంతానలేమి సమస్య అనగానే కొంతమంది ఎక్కువగా దేనివల్ల అంటే కారణాలు పీసీఓడి కూడా చెప్తుంటారు. సో అసలు పీసీఓడి అంటే? పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అనమాట. జనరల్గా మీకు పీసీఓడి అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఫస్ట్గా మన దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం మేము వస్తున్నాము డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆడవాళ్ళని చూసినప్పుడు కామనెస్ట్గా మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, మీకు పీసీఓడి ఏమైనా ఉందా, ఇర్రెగ్యులారిటీ ఏమైనా ఉందా మెన్సెస్లో అనేది. అంటే ఇది కామన్ రీజన్ అనమాట. ఈ కామన్ రీజన్ మనకు పీసీఓడి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎప్పుడు కూడా మీకు. అంటే ఓవ్యులేషన్ సరిగ్గా జరగకుండా ఆపేస్తుంటుంది మీకు. అందువల్ల మీకు ఈ పీసీఓడి లేని వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నారు, చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్లో మీకు మెజారిటీ పేషెంట్స్ పీసీఓడితో సఫర్ అవుతున్నారు. అంటే ఈవెన్ 16-18 years పిల్లలు కూడా మీకు మన దగ్గరికి వస్తుంటారు కదా పీసీఓడితో. సో వీళ్ళందరికీ కూడా మనం స్కాన్ చేస్తే పీసీఓడి బయటపడుతూనే ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఏమైంది, ఇది కూడా సేమ్ ప్రజెంట్ మనకున్న లైఫ్ స్టైల్ బట్టే డెవలప్ అవుతుంది. ఇంతకుముందు ఇంత పీసీఓడి ప్రాబ్లం ఎవరికి ఉండేది కాదు. ఈ మధ్య మన 10 years నుంచి ఎక్కువగా పీసీఓడి వర్డ్ వినిపిస్తూనే ఉంది, చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే పీసీఓడి కూడా గుర్తుపట్టాలి. ఫస్ట్ స్టేజ్లో గుర్తుపట్టుకుంటే దాని ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. చాలామంది ఈవెన్ పెళ్లి కాకముందే మీకు పీసీఓడి ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే మన దగ్గర ట్రీట్మెంట్ 16-17 years వాళ్ళకి చూస్తున్నాను కదా, పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పీసీఓడి సమస్యను వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే ఏముందిలే మెన్సెస్ రాకపోతే 2 months 3 months ఏమవుతుందిలే అనే ఒక నెగ్లిజెన్స్ ఒకటి కావచ్చు, దానిపైన అవేర్నెస్ లేకపోవడం. అంటే 3 months కదా రాంది, హ్యాపీనే కదా, గొడవ ఏంటి అన్నవాళ్ళే చాలామంది ఉన్నారు తప్ప ఇది ఎందుకు రాలేదని ఆలోచించట్లేదు. అదొక రీజన్ అయిపోతూ ఉంది. కానీ పీసీఓడిలో ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ రీజన్ ఏంటి అంటే ఎప్పుడైనా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతూ ఉంది, వెయిట్ గెయిన్ అవుతూనున్నారు, మొహం పైన పింపుల్స్ లాంటివి వస్తున్నాయి, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ వస్తుంది, అన్వాంటెడ్ హెయిర్ డెవలప్ అవుతుంది, ఫేషియల్ హెయిర్. చాలామంది లేడీస్కి మీకు ఫేషియల్ హెయిర్ డెవలప్ అవుతుంది, ఈ ఏరియాలో హెయిర్స్ రావడం కానీ ఈ ఏరియా హెయిర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీకు పేషెంట్లో కనిపిస్తున్నాయి అంటే తప్పనిసరిగా పీసీఓడి సస్పెక్ట్ చేయాలి. ఈ స్టేజ్లో పీసీఓడిని హ్యాండిల్ చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. ఓకే. సో ఇప్పుడు అంటే లేడీస్కి సంబంధించి పీసీఓడి చెప్పారు. సో మెయిన్గా అంటే మేల్ రీజన్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ మీరు? అంటే మీకు ఇక్కడ ఏమవుతుంటే చాలామంది మీకు ప్రెగ్నెన్సీ అనేసరికి ఎక్కువగా బ్లేమ్ లేడీస్ పైన చేస్తుంటారు. అంటే మెజారిటీ వచ్చిన వాళ్ళు కూడా, వచ్చిన మగవాళ్ళు అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా
మాకు ప్రెగ్నెన్సీ రాలేదండి, మా మిస్సెస్కి చూపించానండి అంటాడు తప్ప నేను చూపించుకున్నానండి అని చెప్పడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ ఒక్క రీజన్ వాళ్ళు కూడా పట్టించుకోద్దాన్ని పెద్ద ఇష్యూస్ తీసుకుని. అంటే మీకు ఏంటంటే మేల్ డామినేషన్ కావడం వల్ల అది అలానే ఉంటుంది కామన్గా. మనం అడిగిన తర్వాత నువ్వు సెమెన్ కౌంట్ చేయించుకున్నావని అడిగితే అప్పుడు నేను చేయించలేదు డాక్టర్ గారు అంటాడు. అప్పటి వరకు 1-2 years నుంచి ట్రీట్మెంట్ తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ కూడా, గైనకాలజిస్ట్ తిరుగుతూనే ఉంటారు. కానీ తను మాత్రం చేసుకోడు అనమాట. అంటే ఇక్కడ నా ఇష్యూ కాదు కదా, తన ఇష్యూ కదా అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ కేసులో మీకు ఇద్దరూ మెయిన్ అక్యూజ్డే చెప్పాలంటే. ఎందుకంటే తనకు ఉంది, వీళ్ళకు 60% అటు ఉన్నా 40% ఇటు ఉన్నా కూడా ఆల్మోస్ట్ మెజారిటీ రీజన్స్ మీకు మేల్లో కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు జనరేషన్లో మేల్ రీజన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నిజం చెప్పాలంటే. ఇప్పుడు జనరేషన్ మనం గమనించినప్పుడు వీళ్ళకుంటే స్ట్రెస్ లెవెల్ కావచ్చు, జాబ్ ఇన్సెక్యూరిటీ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఆల్కహాల్ స్మోకింగ్ కావచ్చు, ఈ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరుగుతుంది. అందువల్ల చాలామంది పేషెంట్స్కి ఇప్పుడు మనం ఊరికే టెస్ట్ చేస్తే కన్నా స్పెమ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది. కౌంట్ సరైన కౌంట్ లేదు ఇక్కడ. సో మేల్ రీజన్స్లో కామనెస్ట్ రీజన్ మనకు చూడాల్సింది స్పెమ్ కౌంట్. అంటే స్పెర్మ్ కౌంట్ సరిగా నార్మల్గా లేదు అనుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాడు యాక్సిడెంట్గా చెక్ చేసుకోమని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా చాలామంది పేషెంట్లు 20 million 10 million అలానే ఉంటున్నాయి. అంటే 40 to 50 million మినిమం కనుక ఉంటే కనుక మనము ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి తిరుపతిరావు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్ ఇది నేను మాట్లాడొచ్చా మేడం గారు? చెప్పండి సార్ ఇది మామూలుగా అయితే మాది ఫస్ట్ పాప పుట్టింది మాకు. ఓకే. తర్వాత ఏమైందంటే మేము తర్వాత ఒక 1.5 year తర్వాత మళ్ళీ మేము లాస్ట్ సెకండ్ సంతానం కోసం మేము మా చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పటివరకు దానికి సెకండ్ సంతానం అనేది కలగలేదు. దానికి మొన్న ఒకసారి మేము మామూలు గైనిక్ దగ్గర పోయి మామూలు స్కానింగ్ ఇప్పిస్తే ఒక పాలిథిన్ ట్యూబ్ ఒకటి బ్లాక్ అయింది అన్నారు. ఓకే. అదే వన్ ట్యూబ్ అయితే వర్క్ లో ఉంది, 1 ట్యూబ్ బ్లాక్ అయింది అన్నారు. ఓకే. అయితే దీనికి స్పెల్లిస్తూనే ఎలా అవుతుంది ఏంటనేది? జనరల్గా ట్యూబల్ బ్లాకేజ్ మీకు ఒక ట్యూబ్ బ్లాకేజ్ అయింది, ఒక ట్యూబ్ కరెక్ట్గానే ఉంది అనుకున్నప్పుడు 50% పాసిబిలిటీ ఉంటుంది తప్పనిసరిగా. 50% సక్సెస్ రేట్ ఉంటుంది ఆ ఏరియాలో. సో ఈ ఒక్క ట్యూబ్ వల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, డిలే అవుతుంది అనుకుంటే మాత్రం ఇంకా వేరే రీజన్స్ ఏమన్నా చూసుకోవాలి మీరు. అంటే మీరు ట్యూబల్ ప్రాబ్లమే చూసుకున్నారు, మీ కౌంట్ కూడా ఒకసారి చూసుకోండి. మీ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అది కూడా ఇంపార్టెంట్. ఆ కౌంట్తో పాటు ఆమెకు ఓవ్యులేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఆ 3 రీజన్స్ కూడా చూడాలి. ఈ 3 రీజన్స్లో కూడా మనకు కరెక్ట్గా కన్క్లూజన్ లేకపోయినప్పుడు మీరు డాక్టర్ని అప్రోచ్ అయినా జరగలేదన్నప్పుడు అప్పుడు మీరు దాన్ని అయితే ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. ఈ కామన్ రీజన్స్ కన్నా మీ స్కాన్ రిపోర్టు, మీ సెమన్ కౌంట్ ఇవి తీసుకొని వెళ్ళండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే కౌంట్ కానీ తక్కువ ఉంటే కౌంట్ని యాక్టివేట్ చేయొచ్చు. ట్యూబల్ బ్లాకేజ్ అయినా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా బ్లాకేజ్ అయితే దాన్ని కూడా రెస్టోర్ చేయొచ్చు. అలా కాకుండా మెన్స్ట్రువల్ ఓవ్యులేషన్ సరిగ్గా జరగదంటే దాన్ని కూడా హోమియోపతి మేనేజ్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రెగ్యులర్గా నేను చూసిన కేసులు కాబట్టి. అంటే ప్రతి పేషెంట్ కూడా ఈ సమస్యను ఇంకా మాకు పుట్టరేమో అన్న పేషెంట్సే చూశాను కాబట్టి వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు కన్సీవ్ అయిపోయి. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే నేను దగ్గర చాలా ఫ్యామిలీస్ ఇప్పటివరకు నా చాలా ఫ్యామిలీస్ కన్సీవ్ అయిన పిల్లల్ని చూశాను కాబట్టి మీరు కామన్ రీజన్స్లోనే ఉండొచ్చు ఉంటారు. ఇవి మీరు ఒక్కసారి వెళ్ళండి, చూసుకోండి, పరిష్కారం దొరుకుతుంది. అప్పటికే దొరకలేదంటే ఆ రిపోర్ట్స్ తీసుకున్న నా దగ్గర రండి, హైదరాబాద్కు పరిష్కారం చూపిస్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ధనుశ్రీ ప్రియ గారు. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నాకు 16 years ధనుశ్రీ గారు మీ వాయిస్ క్లియర్గా లేదండి. హలో. హలో మేడం, చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. 16 years నేను స్కానింగ్ తీసుకున్నారు. ఓకే. వాట్సాబుల్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే. 15 days మీకు అంటే వాడింది. ఓకే. అలా 1 month బాగానే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 3 months నుండి రావడం అయిపోయింది. ఓకే. దేనివల్ల? జనరల్గా మీరు చెప్పింది ఓవేరియన్ సిస్ట్ గురించి చెప్తున్నారు, పీసీఓడి అంటారు దాన్ని. ఈ బబుల్స్ లాగా వస్తాయన్నారు కాబట్టి పీసీఓడి కావచ్చు మీ సమస్య. అంటే మీ వాయిస్ క్లారిటీ లేదు కాబట్టి. బట్ ఈ పీసీఓడి సమస్య అనేది జనరల్ ప్రాబ్లం, పెద్దగా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికోసం చాలామంది ఏంటి ఇంకా అలోపతిలో ల్యాప్రోస్కోపీ చేసి ఓపెన్ చేసేస్తామంటుంటారు కాబట్టి మీరు ఈ సమస్యకు మీరు మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. ఎందుకంటే పీసీఓడి సమస్యను హోమియోపతి మేనేజ్ చేయొచ్చు.
అలా మేనేజ్ చేసినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఎందుకంటే పీసీఓడి పేషెంట్స్ నేను చూశాను కాబట్టి అసలు మనం ట్రీట్మెంట్ చేసే లోపల కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ ఒక్కసారి వస్తే అది మీకు పీసీఓడి ఉన్నా బాధ లేదు, ఏది ఉన్నా బాధ లేదు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కాబట్టి. సో మీరు ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి, తీసుకోండి, ఒక 6 months పాటు ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ పీసీఓడి సమస్య ఎందుకో రీజన్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. అంటే మీరు వెయిట్ ఏమైనా ఉన్నారా, హార్మోన్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా, అవన్నీ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు హోమియోపతితో. చూడండి, మంచి హోమియో డాక్టర్ కోసం అప్రోచ్ అయిన తర్వాత మీకు ఆ రిలీఫ్ రాకపోతే అప్పుడు నా దగ్గర రండి, నేను చూస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ గుడివాడ నుంచి ఉమా గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, మా బాబుకి బీర్జాలు అనేది చిన్నగా ఉన్నాయి సార్. ఓకే తనకి 7 years సార్. ఓకే దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందండి? జనరల్గా మీకు ఈ ప్రాబ్లం చిన్నవి అనేది పెద్ద మరీ అబ్నార్మల్గా చిన్నవి ఉన్నాయంటే ఆలోచించాలి, కానీ మామూలుగా అయితే కొంచెం చిన్న సైజే ఉంటుంది, పెద్ద వడ్డీ అవసరం లేదు, దాని గురించి పెద్ద ఆలోచన అవసరమూ లేదు. 7 years కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మరీ మీకు చూడడానికి కూడా మరీ చాలా చిన్నగా అంటే ఒకసారి మీరు లోకల్ డాక్టర్ని ఒకసారి అప్రోచ్ అయితే కన్నా చూస్తారు కదా, డాక్టర్ చూసి చెప్పేస్తాడు సైజ్ ఎంత ఉంది, కరెక్ట్గా ఉందా లేదనేది. లేదంటే స్కాన్ తీసినప్పుడు లోపల ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయో కూడా గుర్తుపట్టచ్చు. సో అవి ఒకసారి మామూలు డాక్టర్ని అప్రోచ్ చేయకుండా అది ఈజీగా గుర్తుపట్టేస్తారు కదా, దాని గురించి పెద్ద వరి అవసరం లేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే దాన్ని బట్టి వాళ్ళు హార్మోన్ ట్రీట్మెంట్ అని ఇవ్వాలా, లేదంటే జనరల్గా ఏజ్తో పాటు వస్తుందని మనం చూసి చెప్పచ్చు. అప్పుడు మీరు ఆ రిపోర్ట్స్ తీసుకుని కన్నా మీరు వస్తే కన్నా దానికి పరిష్కారం చూపించవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు లోకల్ డాక్టర్ని కలవండి, ఒకసారి ఒక ఫిజిషియన్ కలవండి, చాలా చెప్పేస్తాడు అతను, పెద్ద ఇష్యూ కాదు అది. ఒక మామూలు ఎండి ఫిజిషియన్ కలవండి సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అనంతపురం నుంచి రాజు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అదే సార్, మాకు 3 years కంప్లీట్ అయింది సార్ పెళ్ళి అయ్యి. ఓకే అక్కడ మేము కన్సల్ట్ చేసింటే డాక్టర్ని, ఓకే అక్కడ అన్ని టెస్టులు చేశారు, కౌంట్ అయితే తక్కువ ఉందంట. మా వైఫ్ ఏమో అన్ని బాగున్నాయి సార్. ఓకే తర్వాత ఈ షుగర్ ఉంది కదా సార్ మాకు, ఓకే అది కౌంట్ ఏం పెరిగింది సార్ ఇప్పుడు. ఓకే అప్పుడు 20,000 ఉంది సార్, ఇప్పుడు 40,000 ఇస్తుంది. ఓకే షుగర్ ఓకే. సో కౌంట్ వేరియేషన్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడము అనేది కామన్గా జరుగుతుంది, అంటే మెజారిటీ మగవారిలో ఉండే అది కామనెస్ట్ రీజన్ కాబట్టి. సో మీరు 40 millionsకి వచ్చింది అన్నారు కాబట్టి జనరల్గా 40 to 50 millions ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం 50 millions ఉంటేనే అవుతుంది అనుకుంటాం, కానీ బట్ 40 to 50 ఉన్నా కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మన పేషెంట్స్కి చాలామందికి 0 ఉన్నా కూడా 40 అలా తీసుకొచ్చిన తర్వాత కన్సీవ్ అయిపోయారు, పెద్ద ప్రాబ్లం లేదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కౌంట్ బాగున్నా పిల్లలు పుట్టలేదు అనుకుంటే మోటిలిటీ ఏమైనా సరిగా ఉందో లేదో చూసుకోవాలి. మోటిలిటీ ఒక్కసారి ఆ రిపోర్ట్ ఉంటుంది మీకు, మోటిలిటీ కూడా 50% ఉండాలి. ఈ మోటిలిటీ వచ్చి నాన్ మోటైల్ ఫామ్లో ఏమున్నాయి, నార్మల్ స్పెర్మటోజోవా ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం మార్ఫాలజీ కానీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే కదా దాన్ని బట్టి మీకు ఎందుకు కన్సీవ్ కావాలో తెలిసిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఒక హోమియో డాక్టర్ని కలవండి. ఈ స్పెమ్లో ఉండే వేరియేషన్స్ను ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి నేను ప్రాక్టికల్గా నేను వేల కేసులు చూశాను కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక లోకల్గా మీరు మంచి అనంతపురం మంచి హోమియో డాక్టర్ కలవండి, పరిష్కారం దొరుకుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుంచి వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. మేడం నమస్తే, నా పేరు వెంకటరెడ్డి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి సార్, మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు దాటింది. ఓకే అంటే మేము చాలా మంది డాక్టర్ల దగ్గర చూపెట్టుకున్నాము. ఓకే ఇక్కడ సమస్య ఏంటంటే మాకు ప్రత్యేకంగా ఏ సమస్య అంటూ ఏం చెప్పలేదు. ఓకే రకరకాల టెస్టులు చేశారు. ఓకే కాకపోతే ఏంటంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒక 2 times మేము 2 times కాదు, ఒక చాలా సార్లు 10 times వరకు IUI అయిపోయింది. ఓకే కాకపోతే ఈ IVF కి వెళ్ళాలా లేదా ఈ హోమియోపతిలో ఏమన్నా మార్గం ఉంటుందా? సో ఈ ఇష్యూలో మీకు అన్ఎక్స్ప్లైనడ్ ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకోవాలి దీన్ని. అంటే మీకు అన్నీ బాగున్నాయి, పిల్లలు పుట్టలేదు. ఇది కామన్గా చాలామంది 30% ఆఫ్ పేషెంట్స్లో మనకు కనిపించే సమస్య అది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది 30% ఈ సమస్యతో బాధపడతారు. ఈ కేసులో మీరు అంత ప్యానిక్ అయిపోవాల్సి వస్తుంది. మీరు 10 సార్లు IVF చేసినా పుట్టలేదంటే నిజంగానే ఎవరికైనా బాధేస్తుంది. అంటే 2 times మ్యాక్సిమం 3 times చేసుకునే వాళ్ళని చూస్తాం కాబట్టి 10 times అయింది కాబట్టి మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి, ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి రండి హైదరాబాద్కు, నేను పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా IVF IUI చేసుకుని ఫెయిల్ అయిన వాళ్ళే వచ్చారు కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగానే కన్సీవ్ అయిపోయారు. సో అలాంటి వాళ్ళకి అయినప్పుడు మీకు కావాలంతే. సో
ప్రాక్టికల్గా చెప్పాలంటే మీకు ఎక్కడో సరైన డాక్టర్ని మీరు ఎంచుకోలేదు అనిపిస్తూ ఉంది. సరైన డాక్టర్ని మీరు ఎంచుకోకపోవడం వల్ల మిస్టేక్ జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆ రిపోర్ట్స్ రండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి హరిత గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. నమస్తే సార్. నమస్తే. సార్, రైట్ సైడ్ ఓవరీలో సిస్ట్ ఉంది సార్. ఓకే. అది 4.3 అలా ఉంది సార్. అంటే ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అసలు ప్రెగ్నెన్సీ ఓకే అవుతుందా అవ్వదా అని. అంటే ఇప్పటివరకు ప్రెగ్నెన్సీ లేదా మీకు? లేదు మేడం, లేదు సార్. 1 ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యి. అంతేనా? 1.5 ఇయర్ అవుతుంది. సో మీకు ఒవేరియన్ సిస్ట్ కాబట్టి పెద్దగా అంత వరి అంత అవసరం లేదు. ప్రెగ్నెన్సీకి అబ్స్టకల్ కాకపోవచ్చు అది, ఎందుకంటే ఒవేరియన్ సిస్ట్ వల్ల మీకు ఏమైనా పెయిన్ వచ్చి ఇబ్బంది పడతారేమో కానీ పెద్ద ఇష్యూ క్రియేట్ చేయదు. సో ఆ ఒవేరియన్ సిస్ట్కి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటారా, ఒకసారి సీవియర్ పెయిన్ వస్తుంటుంది. ఆ సీవియర్ పెయిన్ వచ్చినప్పుడు మీరు బేర్ చేయలేరు కాబట్టి ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాకముందే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోండి. సిస్ట్కి ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. నన్ను అయితే దానికి లింక్ రాదు, ఇబ్బంది పెద్దగా వరి అయితే అవసరం లేదు మీరు. సో అది చూసుకోండి, అంతకంటే పెద్ద వరి లేదు. ఎందుకంటే ట్యూబల్ బ్లాకేజ్ లాంటివి ఏమీ లేనప్పుడు మీకు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఓవులేషన్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా చూసుకోండి. మెయిన్ ఓవులేషన్ సరిగ్గా జరగకపోతే దాన్ని కూడా మనం మెడిసిన్స్తో ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. సిస్ట్కి వాడిన ట్రీట్మెంట్ మళ్ళీ 4-5 మంత్స్ స్కాన్ తీసుకుంది, చాలా మటుకు సిస్ట్ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే నేను చూసిన కేసులు అసలు 6-8 మంత్స్ తర్వాత ఎవరికి సిస్ట్ ఉండట్లేదు. కాబట్టి పెద్దగా వరి అవసరం లేదు. కన్సల్ట్ కండి. మీకు మంచి డాక్టర్ దొరకకపోతే హైదరాబాద్కి రండి, నేను చూసుకుంటాను. ఓకే డాక్టర్, సో అయితే మీరు 15 ఇయర్స్ నుంచి ఇన్ఫర్టిలిటీ మీద రీసెర్చ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? చాలా ప్రాబ్లమ్స్ కూడా కాలర్స్ చెప్పినవి విన్నాం మనం. అంటే మీకు జనరల్గా ఈ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ దాటిపోయింది. దీనికి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ హ్యాండిల్ చేసే డాక్టర్కు మానవతా విలువలు, హ్యూమన్ వాల్యూస్ ఉండాలి, ఎథికల్ వాల్యూస్ ఉండాలి. దీన్ని హ్యాండిల్ చేయాలంటే కమర్షియల్ మెంటాలిటీ పనికిరాదు. ఎందుకంటారా, ఈ ఇష్యూ కాలం. సో ఈ ఇష్యూలో మనకేంటంటే కమర్షియల్ మెంటాలిటీ ఉన్నంతకాలం సక్సెస్ కావాలి ఏవి కూడా, నాకు తెలుసు అది. ఎందుకంటే నేను ఎందుకు అనిపించానంటే ఇవి నేను ఫస్ట్ ట్రీట్ చేసినప్పుడు నాకు ఈ ఇష్యూలో వాళ్ళు ఎంత ప్యానిక్గా వస్తారు, ఎంత బాధగా వస్తారో నాకు తెలుస్తుంది ఇంటి లెవెల్. ఒకసారి నేను నిలిపేశాను. అసలు 6-7 ఇయర్స్ నేను ఇన్ఫర్టిలిటీ హ్యాండిల్ చేయలేదు, నిజం చెప్పి. ఎందుకంటే పేషెంట్ మభ్యపెట్టినట్టు అవుతుంది. ఇక్కడ జరుగుతుంది అనే అష్యూరెన్స్ వాళ్ళకి ఇస్తున్నాం, జరగకపోవచ్చు చెప్పలేం. కానీ తర్వాత సక్సెస్ కేసు చూసిన తర్వాత వీళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఐవీఎఫ్ ఐయూఏ చేసుకొచ్చిన వాళ్ళు. అది మెయిన్ అక్కడ. అంటే నాకు అక్కడ ఎందుకు మళ్ళీ నేను ట్రీట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మళ్ళీ 10-12 ఇయర్స్ నుంచి నేను ఐవీఎఫ్ కేసు మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అమెరికాలో చూపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఐయూఏ చేయించుకున్న వాళ్ళు, ఐవీఎఫ్ కూడా అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అంత డెవలప్డ్ కంట్రీస్లో ఇచ్చిన ట్రీట్మెంటు పనికిరాలేదు. మన వాళ్ళు లోకల్గా ఇక్కడ హైదరాబాద్ తీసుకున్న డాక్టర్స్ దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ చూశాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 6 మంత్స్లో కన్సీవ్ అయ్యారు. అంటే ఇంత కాంప్లికేటెడ్ కేసుగా ఉన్నవే కన్సీవ్ అయినప్పుడు నార్మల్గా ఐవీఎఫ్ కాకుండా మన దగ్గరికి డైరెక్ట్గా వస్తే ఇంకా బాగా సక్సెస్ రేట్ జరగాలి. ఆ వేలో నేను మళ్ళీ దీన్ని హ్యాండిల్ చేశాను. కానీ ఇక్కడ ఏమవుతుంది మీకంటే చాలా మెజారిటీ కేసెస్లో నేను చెప్పాలంటే ఇది నిజంగా అయితే మీకు ఇన్ఫర్టిలిటీ సక్సెస్ రేటు 10-20% కూడా చెప్పలేరు ఎవరు కూడా. చాలామంది మీకు ఏ పేషెంట్ అయినా మీకు ఐవీఎఫ్కి వెళ్ళి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ ముందే రాస్తారు వాళ్ళు. మీకు 10-20% కంటే ఎక్కువ ఉండదు సక్సెస్ రేటు. సో దానిపైన డిపెండ్ కానీ మీరు అంతే తప్పితే 100% అష్యూరెన్స్ మేము ఇవ్వం దీనికి అనేది. కానీ నేను చూసిన కేసులో 70-80% చూశాను నేను. అందువల్ల ఎందుకు చెప్తున్నా అంటే హోమియోపతి అంత బాగా పనిచేసింది. అందువల్ల మీకు ఈ కేసులో నేను పేషెంట్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య ఒకసారి మీకు వచ్చింది అంటే తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి అంటాను. ఒక 6 months to 1 year వాడండి. ఇంత కష్టపడ్డారు మీరు, ఓ 6 months వాడితే నష్టపోయేదేం లేదు. ఇక్కడేం మీకు లక్షలు తగలేయట్లేదు ఎవడు కూడా, నామినల్ ఫీజులే కాబట్టి. కావాలంటే చెప్పండి. హైదరాబాద్ నుంచి పద్మ గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది సార్. ఓకే. ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాను, బాగున్నది అంటారు. ఎన్ని మందులు వాడినా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగున్నది అన్నారు. ఐఓఐ చేయించుకున్నాము. ఓకే. 5 times చేసారు. ఓకే. కానీ కావట్లేదు. ఒకసారి అయింది ఆ బస్ 3 months. రీజన్ ఏమైనా చెప్పారా దేనివల్ల కావట్లేదు? రీజన్ ఏం చెప్పలేదు సార్. ఒక్కసారి మీకు ఆ రిపోర్ట్స్ని తీసుకుని రండి, చెప్తాను, నేను పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటారా ఇది స్పెసిఫిక్గా మీకు అన్నిసార్లు వెళ్ళొచ్చారు కాబట్టి నేను చూసే కేసులు కూడా ఆల్మోస్ట్ ఐవీఎఫ్ వాడిన వాళ్ళే వచ్చారు నా దగ్గరికి. సో మీకు కూడా పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి తీసుకుని రండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కలవడానికి ఈజీనే కాబట్టి వచ్చేయండి, నేను మీకు దారి చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ అనంతపూర్ నుంచి నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్ నమస్తే సార్. సార్ మంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి.
సార్ ఏం లేదు సార్, మా మిస్సెస్ బేబీ 36 సార్. ఓకే. ఎగ్ క్వాలిటీ ఇచ్చి చేయించాం సార్ ఇంత ముందు. ఓకే. ఎగ్ క్వాలిటీ లేదన్నారు సార్. మ్మ్. అది మన ఎగ్ క్వాలిటీకి వచ్చి ఏమన్నా ఉన్నాను సార్ లేదా? ఓకే. జనరల్గా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చండి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఓవ్యులేషన్ సరిగా లేదనే, ఎగ్ సరిగా లేదనే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ఇప్పటికి ఆమెకు 30 ఎంతలో చెప్పారు ఏజ్ కదా మీరు, ఇప్పుడు కొంచెం సక్సెస్ రేట్ స్లో అవుతుంది కాబట్టి ఈ టైంలో మీరు అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకసారి లేటెస్ట్ స్కాన్ ఒకసారి, ఫాలిక్యులర్ స్టడీ ఒకసారి, మీ సెమన్ కౌంట్ ఒకసారి చేయించుకొని ఆ రిపోర్ట్స్తో తీసుకురండి. ఆ ఎగ్ క్వాలిటీ పెంచవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, నేను చూసిన కేసులు అలాంటివి కాబట్టి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, నష్టపోయేది ఏం లేదు. కాబట్టి ఒకసారి ప్లాన్ చేసుకునండి, తప్పనిసరిగా పరిష్కారం చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రేణుక గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో సార్. చెప్పండి. హలో సార్. మ్మ్. సార్ నాకు 3 months బ్యాక్ అంబ్లికల్ కార్డ్ దగ్గర ఒక సిస్ట్ వచ్చిందండి. ఓకే. అది వచ్చినప్పటి నుంచి ఏంటంటే కొంచెం స్వెట్టింగ్, గిడ్డినెస్ రావడం జరిగింది. ఓకే. మేము కార్డియక్ ప్రాబ్లం అనుకొని వెళ్ళాము. అయితే అది హార్మోనల్ చేంజెస్. ఐఎమ్ 44 years old నౌ. ఓకే. సో ఆ ప్రాబ్లం ఏమో అన్నారు. ఓకే. తర్వాత టెస్ట్ చేశారు, అల్ట్రాసౌండ్ టెస్ట్ చేశారు. ఓకే. దాంట్లో ఫస్ట్ ఏమో బెనైన్ నోడ్యూల్ అని వచ్చింది సార్, ఓకే. నియోప్లాజం. ఓకే. మళ్ళీ చేయించాము ఒకసారి, ఒక 1 week తర్వాత అది గ్రాన్యులోమేటస్ వెజైన్ అని వచ్చిందండి. ఓకే. అయితే సస్పెక్ట్ చేసి వాళ్ళు ఎఫ్ఎన్ఎస్సి టెస్ట్ పంపించారు. ఓకే. ఎఫ్ఎన్ఎస్సి టెస్ట్ లో కూడా సిస్టర్ బెనైన్ ట్యూమర్ అన్నారా? జనరల్గా మీకు అంబలేకల్ సిస్ట్, బెనైన్ ట్యూమర్ అన్నారు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ మీకు గ్రాన్యులోమాటస్ ప్రాబ్లం అన్నా కూడా ఒకసారి ఎఫ్ఎన్ఎస్సి టెస్ట్ కన్నా చూస్తే కన్నా దాన్ని మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చా, సర్జికల్ మేనేజ్మెంట్ అని నేను చూసి చెప్పగలుగుతాను. ఈవెన్ సర్జికల్ మేనేజ్మెంట్ అయినా కూడా దాన్ని మెడికల్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకురండి, ఆ సిస్ట్ ఎలా ఉంది, మెడికల్గా మనం హ్యాండిల్ చేయొచ్చలేదు చూసి చెప్తాను మీకు. దాన్ని బట్టి మీకు పరిష్కారం చూపించవచ్చు. పెద్దగా మీకు అది బెనైన్ ట్యూమర్ అయినప్పుడు మీకు పెద్దగా వరి అవసరం లేదు. ఓకే డాక్టర్. సో అయితే అంటే ఇన్ఫర్టిలిటీ విషయానికి వచ్చేసరికి హోమియోలో టెస్ట్లు చేయించవచ్చు అంటారా వాళ్ళకి? అంటే మీకు హోమియో అయినా, అలోపతి అయినా, హోమియోపతి అయినా, ఆయుర్వేదం ఎవరికైనా టెస్ట్లు ఒకటే. ఎందుకంటే మీకు ఏదైనా డయాగ్నోస్టిక్ ఆస్పెక్ట్ వెళ్ళాల్సిన తప్పస్తుంది. అంటే మీకు ఒక పేషెంట్ మందరికి ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చారంటే మినిమం స్కాన్ ఉండాలా, ఫాలిక్యులర్ స్టడీ ఉండాలి, థైరాయిడ్ టెస్ట్ ఉండాలి, హార్మోన్ల ప్రొఫైల్ ఉండాలి, సెమన్ కౌంట్ ఉండాలి, అవసరమైతే డాప్లర్ స్టడీ కానీ టెస్టికల్స్ స్కాన్ చేసుకోవడం అని ఉండాలి. ఈ 5 అనేది కామన్ టెస్ట్లు. ఇవంతా కలిపినా మీకు 5-6 వేలలో పోయేటివే తప్ప లక్షలు పోయేటివేం కాదు. సో 5-6 వేలు పెట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మెజారిటీ రీజన్స్ అన్నీ కూడా వీటిలోనే కనిపించేస్తాయి. అంతే లక్షలు తగలాడాల్సిన అవసరం లేదు. అంటే లక్షలు పెట్టేసుకొని ఇన్ఫర్టిలిటీ అంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి అనుకునేంత ఆలోచన అవసరం లేదు. ఈ 5-10 వేలతోనే మనకి అన్ని టెస్టులు బయటకు వస్తాయి. హోమియోపతి డాక్టర్ ఈ టెస్టులతో మీరు అప్రోచ్ అయితే తగిన తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అందుకని కామన్గా ఎవరికైనా ఇన్వెస్టిగేషన్స్ అనేది కామన్. నేను అనుకుంటే నేను పెథాలజీని బేస్ చేస్తాను తప్ప ఎక్కువగా నాకు డయాగ్నోస్టిక్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది నా ట్రీట్మెంట్లో. అందువల్ల నేను కంపల్సరీ ఇంకా ఎంఆర్ఐ అయినా సరే ఏవైనా సరే నేను తప్పనిసరిగా పేషెంట్ రాస్తాను. అవి లేదే నేను ట్రీట్మెంట్ జనరల్గా చేయను. బ్లైండ్గా హోమియోపతి అంటే వచ్చాడు పట్టుకున్నాను ఇచ్చాను అని అలాంటివి ఏం పట్టించుకోను. కంపల్సరీ టెస్ట్లు కావాల్సిందే కాబట్టి ఎందుకంటే మీకు ఆ ఎక్యురసీ మనకు తెలియాలి, ఆ పేషెంట్ ప్రోగ్నోసిస్ మనకు తెలుసుకోవాలి. అంటే ఎవిడెన్స్ బేస్డ్గా జరగాలి. ఏం జరిగినప్పుడు బ్లైండ్గా హోమియోపతికి వెళ్ళిపోతాను నేను తగ్గించేస్తానని చెప్పడం అది పెద్దగా ఇష్టపడి నేను కూడా ఏదైనా ఆ ప్రోటోకాల్ కామన్గా మనం ఫాలో అయితే కనుక ఏమవుతుందంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మన ట్రీట్మెంట్ పైన. అంతేగాని ఏదో మేము వచ్చేసరి మీరే హోమియోపతి క్యాన్సర్ వచ్చినా సరే మీరు తగ్గించాల్సిందే అని అంటుంటారు పేషెంట్స్. అసలు క్యాన్సర్ ఎలా తగ్గిస్తామనేది కూడా మీరు చెప్పాలి పేషెంట్కి, అది ఇంపార్టెంట్. ఓకే. సో అయితే డాక్టర్ అంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఫైనల్గా? అంటే ఈ సమస్య మేజర్ సమస్య నిజం చెప్పాలంటే, కానీ ఈ సమస్య మీరు తగ్గించుకోవడానికి మనకు ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. 30 సంవత్సరాల లోపలే కన్సీవింగ్కి వెళ్ళాలి తప్పనిసరిగా. 30 years దాటిన తర్వాత వెళ్దాము ఇంకా టైం చాలా ఉంది కదా అనుకోవడం చాలా తప్పు. 27, 28, 29, 26 years ఉండే కన్సీవింగ్ రేటు ఆఫ్టర్ 30 తగ్గుతుంది. సో ఆ ఏజ్ తప్పనిసరిగా ప్రతి కపుల్ చూసుకోవాలి. లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా 30 తర్వాత చేసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లోనే ప్లాన్ చేసేసుకోవాలి ప్రెగ్నెన్సీ కోసం. అంతేగాని మళ్ళీ 34లో చేసుకుంటే నేను నా ఇష్టం అనుకుంటే చివరికి డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అంతకంటే ఏం లేదు. అది వచ్చే అడ్వైజ్ ఒకటి. బట్ ఇది వచ్చినప్పుడు ఫస్ట్ ఒక హోమియో డాక్టర్ అప్రోచ్ కండి. అప్పుడు మీకు IVF, IUL లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఫెయిల్ అయితే అప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్ళచ్చు. అంతవరకు పెద్ద వెళ్ళాల్సిన అవసరం లేదంటాను. ఓకే.
సో థ్యాంక్ యూ సో మచ్ మధువర్ణాస్ గారు. పీసీఓడి సమస్యకి ఎటువంటి అంటే మంచి సలహాలు సూచనలు ఇచ్చారు, ఎటువంటి పరిష్కారాలు అనేది ఆలోచించాలని చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.